సువార్త ఎవరు చెప్పాలి? బల్లలో ముట్టుకునే ప్రతి వ్యక్తి సువార్త చెప్పాలి. నా శరీరము తిని నా పాత్రలోనిది ఎవరు త్రాగుతారో నేను వచ్చే వరకు, రెండవ రాక నేను వచ్చే వరకు కూడా నా మరణాన్ని ఎందుకు నేను చనిపోయిన మీరే చెప్పాలి అందరికీ. కాబట్టి ఏంటంటే దేవుడికి ఏంటంటే రక్షించబడి ఉండిపోవడం కాదు, నువ్వు ఎంతమంది చెప్తున్నావు సువార్త, అది దేవుడి సంతోషం. అది దేవుడి సంతోషం. ఎంతమంది అన్యులకు సువార్త చెప్తున్నాం మనం? ఇది ఆలోచించుకోవాలి. నేను అదే చెప్పాను, ఇల్లు కొనుక్కుంటే అందరూ చెప్పేస్తున్నాం, పొలం కొనుక్కుంటే, స్థలం కొనుక్కుంటే, కారు అందరూ చెప్తాం, యేసు ప్రభు నా పాపాలు క్షమించని ఈ ఆఫీసులో ఎంతమందికి చెప్తున్నాను. అది ఇంపార్టెంట్. ఒక్కొక్కరు మండు చూపు ప్రకాశించే దీపంలా ఉండాలన్న ఆశ ఒక నిప్పు కణములుగా మార్చబడి మీరు ఎక్కడుంటే అక్కడ ఆఫీసులో ఉంటే మీ దేవుని శక్తి మీ ద్వారా బయటికి వెళ్ళాలి మీ ద్వారా. అది దేవుడు కోరుకునేది. మీ ప్రేమ, దేవుడి ప్రేమ కూడా క్యారెక్టర్ ద్వారా మన ద్వారా బయటికి వెళ్ళాలి. నీ ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది. ధర్మశాస్త్రం చేతిలో ఉండి ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకుండా దానిలో విషయాలు నువ్వు చెప్తున్నావు కదా, కాబట్టి నువ్వేమో దొంగతనం చేయొద్దు అందరికీ చెప్తున్నావు, బట్ నువ్వు గుడినే దోచుకుంటున్నావు అన్న మాట ఇప్పటికీ నాకు హృదయంలో ఉంది. అప్పుడు తగిలింది నాకు అది. అంటే నేను ఏం చెప్తున్నాను అన్నది చెప్పడే కాదు, చేసి చూపించాలి. అది దేవుడికి కావాల్సింది. దేవుడికి స్తోత్రము. యేసు ప్రభు నామముకే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు అని మీరు చెప్పట్లేదని చెప్తున్నా. బైబిల్ నుంచి 3 సందర్భాలు నేను జ్ఞాపకం చిన్న ప్రార్థన. తండ్రి, మరొకసారి మీరు ఇచ్చిన సమయం, అవకాశం అన్నిటిని బట్టి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైన గ్రంథం. అది పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది ప్రవక్తల్ని మీరు ప్రేరేపించి రాయించారు తండ్రి. నీ వాక్యం మా పాదాలకు దీపము, అది మా త్రోవలకు వెలుగు నాయన. ఈ వాక్యాన్ని ముందు పెట్టుకుని ప్రతిరోజు నడుచున్నట్లుగా మీ కృప అనుగ్రహించమని యేసునామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేతులైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో నేనేం పెంతుకొస్త కాదు, నిన్న చెప్పాను నేను. ఏంటంటే నాది బాప్టిస్ట్, నా భార్య ఏమో లోదరన్. ఇద్దరం కలిసి పెంతుకొస్తాం. అంటే పెంతుకొస్త అంటే ఆ పెంతుకొస్త అది కాదు, అది మాది ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్ట్రీ. ప్రభు, నేను ఇందాక చెప్పాను, కాకినాడలో పుట్టి పెరిగాను క్యాంపులో, పోలీస్ క్యాంపులో. ఆ తర్వాత 89లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది హైదరాబాద్. అందుకొచ్చాను నేను. చెప్పాను, ఇంతకుముందు అలవాటు ఉంది కానీ భక్తి లేదు, చిలకలాగా. ఆ తర్వాత 95 గుడ్ ఫ్రైడే ప్రభు నన్ను దర్శించాను పర్సనల్గా. ప్రభు నా పాపాలు క్షమించాడు. అప్పటి నుంచి పాత గతించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడికెళ్ళినా యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని మారుస్తాడని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాను అంతే. అలాగా మా డిపార్ట్మెంట్లో చెప్తే 2 పాస్టర్లు అయ్యారు, సేల్ ట్యాక్స్ వాళ్ళు సేవ చేస్తున్నారు. అట్లాగా ఒక ఈస్టర్ రోజు దేవుని ఆత్మ నా మీద దిగొచ్చాడు, పరిశుద్ధాత్మ. పెంతుకోస్తు కాదు, దేవుని ఆత్మ దిగొచ్చాడు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పటి నుంచి దేవుడు లైఫ్ మార్చాడు, మినిస్ట్రీ మార్చాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు చెప్పాడు కదా, దయ్యం పట్టణంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దయ్యం బయటకు వస్తుంది. ప్రభునామం అన్ని నామాల కంటే ప్రభునామం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని అభిషేకం, దేవుని శక్తి నడిపిస్తుంది అంతే. ఇప్పుడు దావీదు మీద దేవుని అభిషేకం ఉంది. ఎందుకు అంటే ఆయన రాజుగా పరిపాలించాలి అంటే దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం జరిగించాలంటే దావీదుకి తెలియదు, పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే ఆత్మ నడిపింపు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని చిత్తం జరిగించడానికి వచ్చాడు. జరిగించాలంటే ట్రినిటీలో పరిశుద్ధాత్మకి దేవుడి గురించిన మనసు తెలుసు. ఆయన చిత్త ప్రకారం యేసు ప్రభు చేయాలి అంటే హోలీ స్పిరిట్ కావాలి. అందుకోసం ఏంటంటే తన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను చెప్పండి ఎంతో నిశ్చయంగా ఇచ్చినంటే మనం అన్నీ అడుగుతాం. బంగారము, వెండి, ప్రభ 1 తులం ఉంది, వచ్చే సంవత్సరం 10 అవ్వాలి, లేకపోతే శాలరీ ఇంత ఉంది, నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ అవ్వాలి, ఒక ఇల్లు ఉంది ప్రభ, ఇంకా మంచి ఇల్లు కావాలి. తప్పేం కాదు అది. కానీ ప్రభు దేన్ని అడగమంటున్నాడు?
2 సంవత్సరాలు ప్రార్థన చేశాను దానికోసం నేను. అప్పుడు దేవుడు శక్తి ఎనాయింటింగ్ ప్రభు ఇచ్చాడు. అందుకే నేను నిలబడి ధైర్యం చెప్పగలను. ఇప్పుడు నేను సపోర్ట్ చూసి తాగకుండా బాగుంది అంటే ఏముంటుంది? తాగినోళ్ళు చెప్పగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్తే చేతులు ఎత్తి దేవానికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. బైబిల్లో అందుకోసం 3 విషయాలు ఏంటంటే, మార్కు సువార్త 12:13 అక్కడ అది కూడా చదువుదాం ఒక మాట. 13 చదువు. వారు మాటల్లో ఆయన చిక్కుపెట్టమని పరిచయలను హేరోదులను కొందరు ఆయన ఎదుగు పంపించి, వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవాడు అని నేను మెరుగుదము. నీవు మోమాటం లేనివాడు, దేవుని మార్గంలో సత్యంగా బోధించేవాడు, కైసరుకు పన్ను వచ్చట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఈ కొందమా అని అడిగిరి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు కొంతమంది యూదులు, అధికారులు, పెద్దలు వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు దగ్గరికి హేరోదేల్ని పంపించారు. పరిచయులు కొంతమందిని పంపించి మాటలలో యేసుప్రభుని తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు. అది వాళ్ళు వచ్చింది. అది మాటల్లో తప్పు పట్టుకోవాలి, ఈయన ఎలాగని సరే 10 మందిలో నిలదీయాలి, అవమానపరచాలి అన్న మెంటాలిటీతో పరిచయుల్ని హేరోదేల్ని యేసుప్రభు దగ్గర పంపించారు. ఇప్పుడు కూడా కొంతమందికి అలాంటి మనసు ఉంటుంటుంది, బయట కనబడుతుంటుంది. నేను నిలదీస్తాను అంటారు, చూడండి ఏమంటారు, 10 మందిలో కడిగేస్తాను, 10 మందిలో నిలదీసేస్తాను అంటుంటారు. సో అలాంటి మనసు ఉంటుంది. అది ఎవరి మైండ్ అంటే పరిచయుల మైండ్. చెప్పండి, ఎవరి మైండ్? ఎవరి మైండ్ అది? పరిచయుల మైండ్. నేను ఖచ్చితంగా నేను అడిగేస్తాను బ్రదర్, నేను నిలబెట్టేస్తాను నేను. అలా అనుకుంటే మనల్ని పట్టుకుంటే దేవుడు ఎన్ని ఉంటాయి ఆలోచిస్తే. సో అలాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎలాగైనా తప్పు పట్టుకొని 10 మందిలో ఈయన అవమానపరచాలి. ఎందుకనంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత శాస్త్రులకి పరిచయులకు కూడా ఇంపార్టెన్స్ పోయింది, ఆ ప్రాముఖ్యత పోయింది. అందరూ యేసు ప్రభుని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఒక జలసీ వచ్చేసి, లేకపోతే ఇంపార్టెన్స్ పోయిందని అలాగా 10 మందిలో ఈయన తప్పు పట్టుకొని అవమానపరచాలని చూడటానికి వీళ్ళు వచ్చారు. వచ్చి ఏమడుగుతున్నారంటే, బోధకుడా, నువ్వు సత్యవంతుడివి. నిజంగానే యేసుప్రభు సత్యవంతుడే, నిజం చెప్తారు వాళ్ళు. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు, నీకు అందరూ ఒకటే, నువ్వు మోమాటం లేనివాడివి, ఏది ఉంటే విషయం క్లియర్గా చెప్తావు అని యేసుప్రభు గురించి చెప్పారు. మంచిదే. తర్వాత ఏమడుతున్నారు వీళ్ళు? కైసరికి పన్ను ఇవ్వాలా వద్దంటారు. ఇప్పుడు అందులో తప్పు ఎలా పట్టుకుంటారు? ఇవ్వాలా వద్దా చెప్పు చెప్పు చెప్పు, అందులో మరి తప్పే ఉంటుంది అంటే ఇవ్వాలి అన్నారు అనుకోండి యేసుప్రభు వారు, యూదులందరూ కూడా వ్యతిరేకమైపోతారు యేసుప్రభు వారికి. ఎందుకో తెలుసా? అప్పటికే 3 రకాల ట్యాక్సులు ఉండే వాళ్ళకి. ఆ లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్లు, అన్ని ట్యాక్సులకి ఇప్పుడు కూడా ట్యాక్సులకు మాట్లాడుకుంటాం కదా మనం కూడా. అన్నిటికీ ఎక్కువైపోయి వీళ్ళకి మైండ్ అంత ఇదైపోయి జక్కని ఏమన్నా తెలుసా, పాపి అయిన మనుషుడు ఈయనని జక్కని అనాల్సి వచ్చింది వీళ్ళు. ఎందుకని? ట్యాక్స్ తన కోసం గవర్నమెంట్ కోసం కలెక్ట్ చేస్తే ఎక్కువైపోయి వీళ్ళు భారం అయిపోయింది. సో అలాగా ఇప్పుడు ఈయన ట్యాక్స్ కట్టాలి కైసరి కంటే ఖచ్చితంగా యూదులందరూ కూడా ఈయనకి వ్యతిరేకమైపోతారు. అప్పుడు మనం గెలిచినట్టే. లేదు ఇవ్వద్దు, కట్టొద్దు అన్నాడు అనుకోండి, గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది యేసుప్రభు గారిని. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నారు. ప్రభు అందరి హృదయాలు మనసులో ఎరిగినవాడు అది అని ఇందాక మనం విన్నాం. ఆయనకి మన చరిత్ర తెలుసు, అవునా? రెండోది వర్తమానం కూడా తెలుసు. నెక్స్ట్ మూమెంట్లో రేపు ఏం జరుగుతుందో, ఎలా చేస్తామో కూడా దేవుడు తెలిసిపోతాడు. అలా కాకపోతే దేవుడు ఎలాగవుతాడు? అది చాలామందికి దేవుడి గురించి ఇంత అవగాహన ఉండట్లేదు బయట చాలామందికి. దేవుడు అంటే మామూలు విషయం కాదు కదా. సర్వశక్తివంతుడు, సర్వజాని, బలవంతుడు, పరక్రమ, రోషం కలిగిన వాడు, మహాపరిశుద్ధుడు, సృష్టికర్త, మరణం లేనివాడు దేవుడు. అలాగా ఇవ్వాలంటే ఒకటి, ఇవ్వకూడదంటే ఒకటి. ఇప్పుడు దొరుకుతాడు యేసుప్రభు అనుకుంటే, ప్రభు అన్నాడు మీ దగ్గర కాయిన్ తీసుకురండి అని అడిగాడు. బొమ్మ ఎవరిదే అని అంటే వాళ్ళు ఏమన్నారంటే కైసరిది. అంటే కైసరి మీకు రాజు కాబట్టి, మీకు అధికారి కాబట్టి కైసరికి ఇవ్వండి అన్నాడు. తర్వాత దేవుడు మీ జీవితానికి రాజు ఆయన రాజులకు రాజు కాబట్టి మీరేం చేయాలి? మీ శరీరానికి ఆయన రాజు అయితే మీ ఆత్మకు రాజు ఎవరు? దేవుడు. కాబట్టి మీ శరీరానికి, మీ ఆత్మకి, అన్నిటికీ రాజు సృష్టికర్త దేవుడు. కనుక దేవునికి ఇవ్వండి అంటే అందరూ తలదించుకున్నారు.
అంటే అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, వాళ్ళ వేషధారణ ఎరిగి అని ఉంది బైబిల్. అది వారి వేషధారణ ఎరిగి అంటే ఏంటి? హిపోక్రైట్స్ అంటే పైకి ఉన్నట్టుగా వాళ్ళు కనబట్టలే, లోపట. ప్రభు లోపల స్కాన్ చేసేవాడు. మనుషులు పైన చూస్తారు, ఎక్స్పీరియన్స్ అంతా కూడా. అవును కదా? ఇప్పుడు ఏ పని చేసినా, ఒక పరిచయం చేసినా, ఒక మీటింగ్ పెట్టినా, ఏం చేసినా ప్రజలేమో పైన చూస్తారు, దేవుడేమో ఇంటెన్షన్ చూస్తారు. అసలు ఎందుకు ఈ మీటింగ్ పెట్టావు? నీకోసం, దేవుడి కోసమా? అలా నీకోసమా, దేవుడి కోసమా? ఎందుకు పెట్టావు ఈ మీటింగు? అట్లా ఉంటుంది దేవుడిది. అందుకే సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు పై రూపాన్ని చూసినప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు పర్సనాలిటీ చూస్తావు నువ్వు, నేను పర్సనాలిటీ చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసి పరిచయం అప్పగించేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు వేషధారణ ఎరిగి అంటే ఎరిగి ఈ మాట చెప్పాడు, కైసరి దేవునికి ఇవ్వండి. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటేంటంటే హిపోక్రసీ అన్నది దేవుడికి ఇష్టం ఉంది. వేశ్యలకి పరలోకం ఉంటుంది కానీ వేషధారులకు మాత్రం పరలోకం ఉండదు. సుంకరులు పరలోకం వెళ్తారంట. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్. ఎందుకు పరలోకం వెళ్తారు సుంకరులు అంటే? నేను తప్పు చేశానో ఒప్పుకుంటాను. వేశ్య ఎందుకంటుందంటే, అయ్యా నా శరీరం కోసం ఏదో బతకడం చేశానంటుంది, అది కూడా తప్పే. కానీ వేషధారి పైకి ఒకలాగా ఉంటాడు, లోపల ఒకటి ఉంటుంది. ఇది దేవుడికి ఇష్టం, సంతోషం ఉండదు ఈ విషయం. కాబట్టి హిపోక్రసీ అన్నది ప్రభు దాని మీనింగ్ ఒకటి మనం చూస్తే ఏంటంటే, దాన్ని గ్రీక్ భాషలో ఒకటి ఉంటుంది, యాక్టింగ్ అని ఉంటుంది. చెప్తాను ఉంటుంది, నటించేవాడంట. రెండోది అంటే 2 ముఖములు కలిగిన వాడు అని ఉంటుంది. 2 ముఖములు కలిగిన వాడు అంటే యాక్టింగ్. ఒకసారి ఒక పాస్టర్ గారు కొత్తగా ఒక ఫ్యామిలీ వస్తే, భార్య భర్తలో వాళ్ళ ఇంటికి విజిట్ చేయడానికి వస్తానని చెప్పాడంట. అయితే నిజానికి కొత్తగా పెళ్ళయింది, కొత్తగా చర్చికి వచ్చారు, ఆయన వస్తానంటే అంత సంతోషం లేకపోయినా సరే రండి, దైవజండి కదా వస్తే మాట. అయితే పాస్టర్ గారు వెళ్ళి తలుపు కొట్టారంట. తలుపు కొట్టేసరికి భర్త భార్య ఇద్దరు చూశారంట. ఉంటాయి కదా డోర్కే ఉంటాయి, అందులో చూసి, ఆయన నిజంగా వస్తానంటే వచ్చేసాడు పాస్టర్ గారు. వస్తే ఎంతసేపు ఉంటాడో మనకు తెలియదు, మన పనులు ఆగిపోతాయి. ఓ పని చేద్దాం, నేను జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేస్తాను, నువ్వు కూడా అలాగే ముఖం పెట్టుకుందంటే అని తలుపు తీసే ముందు ఆ మంచం మీదకి వెళ్ళిపోయింది. ఈయన మాత్రం వచ్చి సోఫాలో కూర్చొని తర్వాత తలుపు తీసి ముఖం డల్గా పెట్టుకొని ఇలాగా. అంటే ఏం బాబు డల్గా ఉన్నారు, అసలు ఏంటంటే, ఏముంది నా వైఫ్కి బాగాలేదు అంటే, ఎక్కడుంది అంటే, బాధపడుతుంది, రూమ్లో ఉంది. సరే ప్రేయర్ చేద్దామని ఆయన వెళ్ళి ప్రేయర్ చేశాడంట. ప్రభా ఎంతకాలం నుంచి ఏమి అస్వస్థగా ఉందో, జ్వరం ఉందో అంత తీసే ప్రభు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చిందట. అమ్మయ్య అని బయటకు వచ్చి, వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భార్యని భర్త అంటున్నాడు భార్యని, ఎంత బాగా నటించావమ్మా నువ్వు, నిజంగా జ్వరం రాలేదు నీకు, వచ్చినట్టే అసలు ఫీలింగ్ అంతా మొత్తం అలాగే పెట్టి అలాగే మాట్లాడావు నువ్వు అని అంటే, ఆమంటుంది మీరేమన్నా తక్కువ, అసలు నీ ఫీలింగ్ చూస్తే ఆ పాస్టర్ గారు పడిపోయి ఉంటాడు, అలాంటి ఫీలింగ్ పెట్టు నువ్వేం తక్కువ తక్కువ మళ్ళీ తలుపు చప్పుడైందంట. అది అయితే ఎవరంటే మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు. వస్తే తలుపు తీశారంట. ఏ పాస్టర్ గారు మీరు వెళ్ళలేదంటే, ఆయన అన్నాడంట, నువ్వేమో ఏడ్చినట్టే చేసావు కానీ అడవలేదు, నువ్వేమో జ్వరం వచ్చినట్టే అనుకున్నావు కానీ జ్వరం రాలేదు, నేను కూడా వెళ్ళినట్టే లేను కానీ వెళ్ళలేదు అన్నమాట. చూడండి ఏంటంటే హిపోక్రసీ అంటే, ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను, మీరు సినిమాలు చూడకూడదని, కానీ నా ప్రైవేట్ లైఫ్లో నేను సినిమాలు చూసేది ఉంది నాకు. అంటే ఇది వేషధారణ. ఇక్కడ నిలబడి నేను ప్రసంగాలు చేసేటప్పుడు ఎప్పుడు రోమాపత్రిక గుర్తొస్తుంది నాకు. ఒకప్పుడు చదివాను నేను. ఏమంటే, నీ ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది, ధర్మశాస్త్రం చేతిలో ఉండి ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకుండా దానిలో విషయాలు నువ్వు చెప్తున్నావు కదా, కాబట్టి నువ్వేమో దొంగతనం చేయొద్దు అందరికీ చెప్తున్నావు, బట్ నువ్వు గుడినే దోచుకుంటున్నావు అన్న మాట ఇప్పటికీ నాకు హృదయంలో ఉంది. అప్పుడు తగిలింది నాకు అది. అంటే నేను ఏం చెప్తున్నాను అన్నది చెప్పడే కాదు, చేసి చూపించాలి. అది దేవుడికి కావాల్సింది. లేకపోతే యాక్టింగ్ అంటారు, దాన్ని ఏమంటారు? అది ఇక్కడ నిలబడి నేను సినిమా చూడాలి కాబట్టి అందరికీ గట్టిగా ఏం చెప్పి చర్చలో చెప్తాను, అన్ని దేశాల్లో చెప్తాను ఉంటాను. ఎందుకంటే ఒకప్పుడు చూశాను, ప్రభు నన్ను టచ్ చేసగల లైఫ్ మారింది.
లైఫ్ మారింది నాది. అందుకోసం అందరికీ చెప్తాను, నేను ఇప్పటికీ చర్చిలో చెప్తాను, బయట అందరికీ చెప్తాను. ఎవరైనా సినిమాలు సీరియల్ జబర్దస్తులు ఉంటే వాళ్ళతో యేసుప్రభు లేడని చెప్తాను. ఊరికే నటించొద్దు యేసుప్రభు అలాంటి వాళ్ళతో ఉండటానికి ఆయనకి సంతోషమే ఉండదు అని చెప్పేస్తాను నేను ఎక్కడికి వెళ్ళి. ఎందుకంటే నా లైఫ్ కూడా ఒకప్పుడు అలాగ ఉండేది. ఇందాక దైవ బ్రదర్ ప్రార్థన చేసుకున్న టచ్ అయింది. అది ఒకప్పుడు నా లైఫ్, ఒకప్పుడు అది. బట్ హిపోక్రసీ వేస్తుందంటే పైకేమో పరిశుద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నావు, బట్ నీ కళ్ళల్లో పరిశుద్ధత లేదు. దాని యాక్టింగ్ అంటారు. సత్యమే మాట్లాడుతూ కనబడతాం అందరికీ, బట్ నిజం లేదు నీ నోటి నుంచి. అసలు ఎప్పుడు అబద్ధం అన్నట్టు కనబడుతున్నావు, బట్ రియల్ లైఫ్ నీ దగ్గర లేదు. అలాగా ఇక్కడ నిలబడి నేను సినిమా చూడకూడదని గట్టిగా ఎందుకు చెప్తుంటే నేను చూడలేదు కనుక. నేను కూడా అబద్ధాలు ఆడతాను అనుకోండి, అప్పుడు ఏమంటాను తెలుసా, మనం అందరము అబద్ధాలు ఆడకూడదు అంటాం. అంటే నన్ను కూడా కలిపేసుకుంటా. అదేంటి, అది ఒక యాక్టింగ్. దాన్ని ఏమంటాం, దాన్ని కూడా ఒక యాక్టింగ్ అంటాం. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, యాక్టింగ్ లైఫ్ కుదరదు దేవుడికి. నీ రియల్ లైఫ్ ఎలా ఉందంటే, నువ్వు ఎలాగ ఉన్నావు అంటే, నీ బిలీఫ్ ఏంటి? యేసుప్రభువుని నమ్ముకున్నావు, యేసుప్రభువు దేవుడు, ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చెప్పి తిరిగి ఇచ్చాడు, పరలోకం వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు. సో దానికి తగినట్టుగా నీ లైఫ్ అవతలలో కనబడాలి. అలా కనబట్టలేదు అనుకోండి, దాన్ని హిపోక్రసీ అంటారు. మా దగ్గర దశరథరామయ్య అని ఒక ఆయన ఉండేవాడు, ఏసిటివో మాకు కొలీగ్ అనమాట. అయితే ఆయన ప్రభు నమ్ముకున్నాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత ఇద్దరు నమ్ముకున్నాం ప్రభుని. నమ్ముకున్న తర్వాత ఆయన ఎవరినైనా కూడా మాట్లాడేవాడు. ఎవరైనా వచ్చి రాముడు దేవుడు అనేవాడు అనుకోండి, సపోజ్ సీత ఎక్కడికి వెళ్ళిందో రాముడికే తెలియదు అని కూడా అందరిది. అంటే ఇంకెవరు మాట్లాడకపోయేవారు. మరి ఇంకొక అతను వచ్చేవాడు, శ్రీకృష్ణుని సంగతి ఏంటి అనేవాడే, 10,000 మంది గోపికలు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ మంచోడ చెడ్డోడు చెప్పాను వాడు. అందరూ డౌన్ అయిపోయేవారు. ఇట్లాగా ఇంకెవరన్నా చెప్పారనుకోండి, లేకపోతే ఇంకొకరు ఎలా చెప్తుంటే చాలా విషయాలు చెప్పేవాడు. అయితే వాళ్ళందరూ ఏమన్నారంటే, దశరథరామయ్య నువ్వు చెప్పినంత బాగానే ఉందయా, కానీ నువ్వు చెప్పిన మాట మేము నమ్మం యేసుప్రభు కోసం అన్నారు. ఎందుకో తెలుసా, లంచాలు తీసుకోవడం మానలే ఆయన. అన్నీ చెప్పాడు, ప్రభు నమ్ముకున్నాడు, అన్నీ చెప్తున్నాడు, ఆ గ్రంథాలన్నీ చదివినాడు ఆయన. కాబట్టి ప్రతిదీ కూడా అందరికి సమాధానం చెప్పుకెళ్ళాడు. కానీ నేను నమ్మవు, నువ్వు యేసుప్రభు అని చెప్తే, ఎందుకంటే నీ లైఫ్ సరిగా లేదన్నారు. మాకలాగా నువ్వు కూడా లంచం తీసుకున్నావు, మాకలాగా అబద్ధం ఆడుతున్నావు, మాకలాగా చీటింగ్ మోసం కూడా నీ దగ్గర ఉంది, అన్నీ మాకలాగా ఉన్నాయి, నీకు మాకు తేడా ఉంది. సో యేసుప్రభు నువ్వు చెప్తున్నాము, యేసురాజు చెప్తే నమ్ముతా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తే నమ్ముతాం, కానీ నువ్వు చెప్తే మేము నమ్మం. అందుకోసం వేషధారణ అనేది దేవుడికి సంతోషం ఉండదు. అసలు దేవుని దుఃఖపెట్టేదే, బాధ పెట్టేదే రియల్ లైఫ్. పైకి ఎలానో లోపల ఉండాలి. అందుకోసం పైన పట్టారం చెప్పండి, అది కుదరదు దేవుడికి. అందరికి తెలిసిన భాష కదా అది కుదరదు అనమాట. నువ్వు ఇక్కడికి నిలబడి ప్రసంగం చెప్తున్నా, లేకపోతే ఆఫీసులో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నప్పుడు కూడా నీ రియల్ లైఫ్ ఒకలాగే ఉండాలి. నువ్వు ప్రభుని నమ్ముకున్నాడు, దానికి తగినట్టు కనబడాలి. అందుకోసం వేషధారణ అనేది, నటించే లైఫ్ దేవుడికి సంతోషం కాదు. ఏ విషయాలను కూడా పైకి ఎలాగ ఉన్నావో పరిశుద్ధంగా నీట్గా అన్నీ అలాగే, బయటకు కూడా అలాగే ఉన్నావు, లోపల కూడా అదే లైఫ్ ఉండాలి. తర్వాత ఇంకో మాట ఉంది అందులో, ఏంటంటే కైసరికి ఇవ్వండి చెప్పండి, దేవునికి ఇవ్వాలి. మరి దేవునికి ఏమివ్వాలి? టైం ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు రక్షించబడితే సరిపోయిందా? చాలు. మరి సువార్త ఎవరు చెప్పాలి? అన్ని ఫ్యామిలీలో మాట్లాడుతున్నాను. సువార్త ఎవరు చెప్పాలి? బల్లలో ముట్టుకునే ప్రతి వ్యక్తి సువార్త చెప్పాలి. నా శరీరము తిని నా పాత్రలోనిది ఎవరు త్రాగుతారో, నేను వచ్చే వరకు, రెండవ రాక నేను వచ్చే వరకు కూడా నా మరణాన్ని ఎందుకు నేను చనిపోయినా మీరే చెప్పాలి అందరికీ. అది అని చెప్పేది. మరి అది ఆలోచించుకోవాలి మనం. ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ అని, ప్రాక్టికల్ లైఫ్ ఏదో బైబిల్ చెప్పడం మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఎంతమందికి చెప్తున్నాం సువార్త? ఎంతమంది అన్యులకు సువార్త చెప్తున్నాం మనం? ఇది ఆలోచించుకోవాలి. నేను అదే చెప్పాను, ఇల్లు కొనుక్కుంటే అందరూ చెప్పేస్తాం, పొలం కొనుక్కుంటే, స్థలం కొనుక్కుంటే, కారు అందరూ చెప్తాం, యేసుప్రభు నా పాపాలు క్షమించని ఆఫీసులో ఎంతమందికి చెప్తున్నాను? అది ఇంపార్టెంట్. నేను వ్యక్తిగతంగా దేవుని కొనబడి 15,000 మంది చెప్పుంటాను. లాస్ట్ టైం లండన్ వెళ్ళేటప్పుడు ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు కోసం ఆయనకి చెప్పేస్తున్నాను, నాకంటే వయసులో పెద్ద ఆయన. చెప్తుంటే ఆయన కూడా ముస్లిం. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు.
చెప్తుంటే యేసు రక్తం కోసం నేను చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోవడం తప్పదు. ఇంకా ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం, పాపిని కడిగారు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోతుంది ఫ్లైట్ ఎక్కడానికి. సార్ ఎవరు మీరు అన్నా? ఆయన అన్నాడు, నేను బంగ్లాదేశ్ డీజీపీ అన్నాడు ఆయన. అన్నాడు, దేవునికి స్తోత్రం అనుకున్నా. మరి డీజీపీకి కూడా సవారు చెప్పించాడు దేవుడు అనుకున్నాను. కాబట్టి ఏంటంటే దేవుడికి ఏంటంటే రక్షించబడి ఉండిపోవడం కాదు, నువ్వు ఎంతమంది చెప్తావు సువార్త, అది దేవుడి సంతోషం. అది దేవుడి సంతోషం. ఇందాక చెప్పాను, సమరస్త్రీ ఊరంతా మార్చింది, ఊరంతా సమరస్త్రీ మార్చేసింది. కాబట్టి సో దేవునికి ఏమి ఇవ్వాలి అంటే తెలుసు, దశమభాగం ఇవ్వాలా వద్దా, టైం ఇవ్వాలి, తర్వాత దశమభాగం ఇవ్వాలి కదా. అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అనుకోండి, అంతకంటే ఎక్కువ చేయాలి దేవుడికి యాక్చువల్గా అయితే. మరి అలా చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభా టచ్ మై హార్ట్ బట్ నాట్ మై పాకెట్ అంటారంట. నాకు హృదయం అంతా ఇస్తాను కానీ చెప్పండి నా పాకెట్ మాత్రం నీకేమన్నట్టు. అసలు దేవుడు నీకు ఇచ్చిందే దేవుడు. నీకు ఒక 10 కోట్లు ఇచ్చాడు అనుకో, అందులో దేవుడి డబ్బు ఉంది, నీ డబ్బు ఉంది. దేవుడి కోసం ఉంది, నీ కోసం ఉంది. నువ్వేం చేస్తున్నావు? అన్నీ తినేస్తున్నాను అంటావు. మరి ఎవరు చేయాలి అంటే ఆలోచన చేసుకోవాలి. అందుకోసం అది ప్రేయర్ అందరూ చేస్తారు, ప్రేయర్ చేయడానికి ట్యాక్స్ ఏముంది, అవును లేదా? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అట్లా అనమాట. సో కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. టైత్ నాట్ ఓన్లీ టైత్ కంటే ఎక్కువ చేయాలి న్యూ టెస్ట్మెంట్ ప్రకారం. అది కూడా మనకు బ్లెస్సింగ్ అని చెప్పాడు. టైం ఇవ్వాలి, ట్రెజర్ ఇవ్వాలి, లేకపోతే నీ టాలెంట్స్ ఉన్నాయి, నీకేం టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే దేవుడి కోసం ఇచ్చాడు, దేవుడి మహిమ కోసం ఇచ్చాడు. కొంతమందికి టీచింగ్ ఉంటుంది, లేకపోతే ప్రీచింగ్ ఉంటుంది, లేకపోతే సింగింగ్ ఉంటుంది, లేకపోతే మినిస్ట్రీ, లేకపోతే అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏంటంటే అప్పుడు పౌలు తిమోతికి లెటర్ రాసి ఏం చెప్తాడంటే, ఎఫెసీ సంఘానికి రాసి ప్రతి ఒక్కరికి దేవుడు వరం ఇచ్చాడు ఆయన కృప చొప్పున అని అంటాడు. సో అందరికీ ఏదో ఒకటి ఉంది, ఏమి లేకుండా అయితే ఏమీ లేదు. అందుకోసం మన టాలెంట్స్ కానీ లేకపోతే ఇది కానీ అన్నీ ఏం చేయాలంటే దేవుని కొరకు ఇవ్వాలి. మనం సుఖం బ్రతుకుతాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పడుకోవడం, 70 ఏళ్ళు ఇదే పని, అంతకంటే ఏమి లేదు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది, శాంతిని ఇవ్వలేదు. సుఖాన్ని ఇస్తుంది అంతే, శాంతిని ఇవ్వలేదు. సో అందుకోసం ప్రభు చెప్తున్నాడు, దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి. అది నెంబర్ 1. అది హిపోక్రసీ కుదరదు. రెండవది ఏంటంటే సద్దుకాయలు వస్తారు. ఇప్పుడు సద్దుకాయలు వచ్చి వాళ్ళు అడుగుతారు, బోధకుడా ఒక ఆమె వివాహం చేసుకుంది, ధర్మశాస్త్రం ప్రకారము ఆ వివాహం చేసుకునే వ్యక్తి చనిపోయిన తర్వాత తన తమ్ముడు సహోదరుడు చేసుకోవాలి. అలాగా 7 కూడా చేసుకుని 7 చనిపోయారు. ఇప్పుడు పరలోకమందు లేకపోతే పునరుత్థానంలో ఎవరికి ఈమె భారీగా ఉంటుందని అడిగారు. అది ఎవరికి ఈమె భారీగా ఉంటుంది అని అడిగారు. ఒకసారి ఒక ఆయన చెప్పాడంటే, పరలోకానికి 2 అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ డేట్ పెట్టుకొని చనిపోయారంట. ఉదాహరణ చెప్తున్నా, చనిపోయారంట. పరలోకం వెళ్ళేసరికి పేతురు గారు కనబడ్డారంట. పేతురు గారు కనబడితే వీళ్ళిద్దరు వెళ్ళారంట, అయ్యా భూమి మీద మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మాకు మరి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని అడిగారంట. ఒక 6 నెలలు ఆగండి అన్నాడంట ఆయన. 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళారంట, అయ్యా 6 నెలలు అయిపోయింది, మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేస్తారు మా ఇద్దరికి? ఇంకో 6 నెలలు ఆగమంటే సంవత్సరం అయిందంట. తర్వాత మళ్ళీ అడిగితే ఇంకో 6 నెలలు అంటే ఒక 2 సంవత్సరాలు అయిందంట. 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు మాత్రం వదలట్లేదంట. ఎప్పుడు చేస్తావు పెళ్ళి అంటే అప్పుడు అన్నాడంట, మీకు చేయలేని ఉంది పెళ్ళి, కాకపోతే పెళ్లి చేసే పాస్టర్ ఎవరు రావట్లేదు పైకి అన్నాడు. ఎవరు రావట్లేదు? పాస్టర్లు ఎవరు పైకి రావట్లేదు అంటాడు. అందుకోసం బోధించేవాడు చాలా డేంజర్, బోధించేవాడు చాలా డేంజర్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. వీళ్ళు అడుగుతున్నారనమాట, ఎవరికి ఈమె భారీగా ఉంటుంది అని సద్దుకేలు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీరు దేవుని శక్తి మీకు తెలియట్లేదు, లేఖనము తెలియట్లేదు మీకు. ఇగ్నోరెన్స్. మొట్టమొదటి హిపోక్రసీ, రెండోది ఇగ్నోరెన్స్. గాడ్స్ పవర్ అంటే మీకు తెలియట్లేదు, రెండోది లేఖనం మీకు తెలియట్లేదు, గ్రహింపేంటో లేఖనం అని చెప్పి నిర్గమకాండం ప్రభు చెప్పాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అక్కడ మోషే తన మందని మేపుతూ ఆ స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పొద కనబడింది ఆయనకి. పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు అన్నాడు. మండుతుంది కానీ కాలిపోవట్లేదు. సాధారణంగా పొద మండితే ఏమవ్వాలి? కాలిపోవాలి. మరి అది కావట్లేదు అంటే దట్ ఈజ్ మై పవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈజ్ మై పవర్. కాలిపోతుంది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు, బర్న్ అయిపోవట్లేదు. అది
నా శక్తి, దేవుని శక్తి. రెండోది, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు కదా. మృతులకి దేవుణ్ణి కాదు, సజీవులకి దేవుణ్ణి అన్నాడు ప్రభు. ఎందుకు అనాల్సి వచ్చింది? తన ఐడెంటిటీ చెప్తున్నాడు ప్రభు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని, ముగ్గురిని పెట్టాడు అక్కడ. అది ఒక్కొక్కసారి నేను విదేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మిమ్మల్ని ఎక్కడో చూశాను అంటారు. ఇప్పుడు నన్ను అంతకుముందు అనలే, మిమ్మల్ని ఎక్కడో చూశానంటే నేనంటే హానోకు రాజు మీకు తెలుసా అని అడుగుతున్నా. అంటే అవునవును, మీరు హానోకు ఫాదర్ కదా, ఆడు చూసాం, అందరూ మీరు కూడా ఉన్నారు కదా, పెళ్ళిలో ఉన్నారు లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు అలా చెప్పుకోవాల్సి వస్తుంది. నేను దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకబ్. ఎందుకు అంటున్నాడు? అబ్రహాముకి సంతానం లేనప్పుడు 100 సంవత్సరాలకి నేను ఇచ్చాను శక్తిని, నేను పవర్ఫుల్ గాడ్ నేను. రెండోది, ఇస్సాకు కరువు ప్రాంతం, అక్కడ ఏమీ డబ్బులు ఉండే పరిస్థితి ఏమి లేదు. అలాంటి కరువు ప్రాంతంలో నేను 100 పంట కోయించాను. దట్ ఈస్ మై పవర్, అది నా శక్తి. అబ్రహాము జీవితంలో నా శక్తిని చూపించాను, ఇస్సాకు జీవితంలో నా శక్తిని చూపించాను. యాకోబు ఒక్క చేతికరతో మామింటికి వెళితే గుంపులుగా మళ్ళీ తీసుకొచ్చాను బేతేలికి. దట్ ఈస్ మై పవర్, నా శక్తి అది. మీకు ఆ శక్తి తెలియట్లేదు అన్నాడు ప్రభు. తెలియక మీరేం చేస్తారు? డెత్ ఈజ్ ఎండ్ అనుకుంటున్నారు, బట్ డెత్ ఈజ్ నాట్ ఎండ్. నా శక్తి, అబ్రహాము శరీరం చనిపోయింది, లేకపోతే అబ్రహాము శరీరం భూమిలో ఉంది, లేకపోతే ఇస్సాకు శరీరం భూమిలో ఉంది, వాళ్ళు మాత్రం సజీవులుగా ఉన్నారని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను సజీవులకే దేవుణ్ణి. ఇప్పుడు ఆ సద్దూకాయలు ఏంటి అంటే వీళ్ళు నమ్మట్లే, అది వీళ్ళు నమ్మట్లే యేసుప్రభు. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మలో తిరిగి జన్మించాలి అంటే యేసుప్రభు నమ్ముకోవాలి. ఎవరైనా ప్రపంచంలో యేసుప్రభు దేవుని కుమారుడు, నా కోసం వచ్చాడు, నా కోసం భూమి మీద 33 సంవత్సరాలు నివాసం చేశాడు, భూమి మీద ఉన్నాడు, నా కోసం చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడని ఏ బిడ్డ ప్రపంచం నమ్ముతారో, కన్ఫెస్ అవుతారో, ఒప్పుకుంటారో పాపాన్ని, వాళ్ళు క్షమించబడి రూపాంతరం చెందుతారు, మార్నింగ్గా వచ్చేస్తారు వాళ్ళకి. సో అబ్రహాము కూడా సువార్త ముందుగా ప్రకటించబడింది. సో వాళ్ళు కూడా ఏంటంటే యేసుక్రీస్తు, రాబోయే క్రీస్తు నందు వారికి కూడా విశ్వాసం వాళ్ళకు కూడా ఉంది. వాక్యమైన యేసులో వాళ్ళకి విశ్వాసం ఉంది. అందుకోసం వాళ్ళు తిరిగి జన్మించే అనుభవం, లేకపోతే వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కనుక వాళ్ళు చనిపోయారు శరీర సంబంధంగా అందరి ముందు, కానీ వాళ్ళు పరలోకంలో సజీవులుగానే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకే నేను దేవుడిని అని చెప్పాను. ఇంకా అబ్రహాం గురించి చెప్తే 12వ అధ్యాయము హెబ్రీ పత్రికలో ఉంటుంది, 11:8 చదివితే అక్కడ చదువుదాం మాట. 11:8 చూడండి, అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్థ్యంగా పొందనయన్న ప్రదేశముకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళను ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసాన్ని బట్టి అతడును, ఇస్సాకు, యాకోబు అనువారును. చూడండి, అక్కడ చూపించాడు వాళ్ళకి తండ్రిని అనిపించుకోవడానికి, దేవుని అనిపించుకోవడానికి. అది అక్కడ నివసించు గుడారములలో అన్యుల దేశములో కనాన్లో అంటే అన్యుల్ని వెళ్ళగొట్టి కనాన దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు కనాన దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. అక్కడ వీళ్ళు హాయిగా నివసిస్తున్నారు. వీళ్ళు అబ్రహాముకి సమస్తం కూడా ఉంది, మహాధనవంతుడైన, వెండి ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, దాసులు అన్నీ ఉన్నాయి. అయితే అలాంటి వాగ్దాన దేశంలో కనాన దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్ అంత ఎలా ఉందంటే మాది ఈ దేశం కాదు అన్నట్టుందంట. అది అంటే అర్థం ఏంటంటే మా సిటిజన్షిప్ ఇక్కడ కాదు అనుకున్నారట. అది చెప్పండి, మా సిటిజన్షిప్ ఇక్కడ కాదు, మా సిటిజన్షిప్ అంతా కూడా పరలోకంలో ఉంది అనుకున్నారు. అది వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు ఏమున్నారు అంటే వాగ్దాన దేశంలో దేవుడు ఇచ్చినప్పటికీ సమస్తాన్ని కలిగి ఉన్నాయి. మహారాజు అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా, అంత ధనవంతులైనప్పుడు కూడా తన ఫోకస్ అంతా కూడా పైన ఉంది. పైన ఫోకస్ పెట్టుకున్నాడు. వన్ డే ఐ విల్ డై, ఒకరోజు నేను కళ్ళు మూస్తాను, ఏ క్షణం కళ్ళు మూస్తాను నాకు తెలియదు. కళ్ళు మూసిన తర్వాత నా శరీరాన్ని సమాధి చేసేస్తాను పోయి, కానీ నా ఆత్మ నేను ఖచ్చితంగా
అక్కడికి వెళ్ళాలి పరలోకం. అది వాళ్ళ ఫోకస్ అంతా కూడా, అదే వాళ్ళ చూపు అంతా కూడా పైన ఉంది, కింద లేదే. అందుకోసం అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం మీద అబ్రహాము ఫోకస్ పెట్టుకున్నాడు అని ఉంది బైబిల్లో. కాబట్టి నీకు నాకు దేవుడు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా మన ఫోకస్ అంతా పైన ఉండాలి. మన సిటిజన్షిప్ అంతా పైన ఉందని అనుకొని ఎప్పుడు చచ్చిపోయినా నేను పరలోకం వెళ్ళాలనే మైండ్తో ఉండాలి. అది ఎప్పుడో రోజు చచ్చిపోతాం. అది ఆ మధ్యకాలంలో నా కడుపు నింపు వస్తుందని అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏం చేసినాడు, ఒక ఇంజక్షన్ ఇచ్చిండు. బీపీ 30 వచ్చింది. 30 అంటే ఇంక లేనట్టు లెక్క, మైండ్కి దానికి లేని. అప్పుడు మా అబ్బాయిని మా కోడల్ని పిలిచి, డాక్టరు మీ మమ్మీని పిలవద్దు, మీ ఫాదర్కి ఒక ఇంజక్షన్ ఇచ్చాం, ఆ ఇంజక్షన్ రియాక్షన్ అయిపోయింది, బీపీ 30 వచ్చిందని చెప్తున్నాడు. అయితే మా ఫాదర్ బ్రతుకున్నాడా లేదా చెప్పండి చెప్పండి అని బతిమాలు అడుగుతుంటే ఏం చెప్పట్లేదు. 40 minutes తర్వాత అప్పుడు థియేటర్లోంచి ఒక డాక్టర్ వచ్చి, సార్ మళ్ళా శ్వాస రిస్టోర్ అయిందని చెప్పాడంటే. అట్లాగా మళ్ళీ నేను బ్రతికొచ్చాను మీ దగ్గరికి. దేవుడి దయ, దేవుని కృప. తర్వాత డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు ఏంటంటే ద పేషెంట్ వాజ్ రిససిటెడ్, అంటే ఏంటంటే పునర్జన్మ వచ్చింది మళ్ళీ అని రాశాడు. 40 నిమిషాల తర్వాత. ఎప్పుడు చనిపోతుంది లేదు. కాబట్టి దేని మీద మమకారం, ఇంకా వెండి మీద, వస్త్రాల మీద, బంగారం మీద, ఇల్లుల మీద, దేని మీద? ఎప్పుడు చచ్చిపోతావు? చచ్చిపోయిన తర్వాత మరి దేవుడు నేను తీసుకోవాలి, దేవుడు నన్ను తీసుకోవాలి. ఆ లైఫ్ అబ్రహాం లాగా అది. సో అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా అబ్రహాము చూపంతా కూడా పైన ఉంది. వన్ డే ఐ విల్ డై, నేను చనిపోయిన తర్వాత ఒక పరలోకం ఉంది, నాకు సిటిజన్షిప్ అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, నా నివాసం అది, నా దేశం అది, ఆ దేశానికి వెళ్ళాలి అన్న మైండ్ తోటి ఉన్నాడు. కానీ ఇక్కడే నా భూమి, ఇక్కడే నా సొంతం, ఈ వెండి ఈ బంగారమే అని అబ్రహాం అనుకోలేదు. ఇప్పుడు చదువు మాట చదవండి ఎవరైనా. ఏలనగా దేనికి శిల్పియో నిర్మాణకుడు ఉన్నాడో, పునాదులు గల పట్టణం కోసం. దేనికోసం ఎదురు చూశాడు? దానికోసం ఎదురు చూశాడు. ఇప్పుడు అలాంటి ఎదురు చూసేది మనకుందా? నేను చచ్చిపోతే పొరలోకి వెళ్తాను నీకు నువ్వు చెప్పుకోగలిగిన స్థితి నీకు ఉండాలి. ఎవరికైనా సరే, ఇఫ్ ఐ డై టుడే దేవుడు నన్ను తీసుకుంటాడు అలా చెప్పగలగాలి అంటే బైబిల్ ఇంకో మాట ఉంది, చూపు పైన ఉన్నవాడు అంతా ఎలా ఉంటారు కింద. అది 1 యోహాను పత్రిక 1 నుంచి 4 వచ్చిన చదివితే అందులో పెట్టాడు పైన చూపు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో. చదువు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. మనం దేవుని పిల్లలమని పిలవనట్లు తండ్రి మన కెట్టి ప్రేమ గురించి చూడుని, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు. ఎలనగా అది దేవుని ఎరగలేదు. చూడండి అక్కడ చూడండి, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఏమవుతామో ఇంకా ప్రత్యక్షం కాలేదు. కానీ యేసయ్య మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయనను చూతుము కనుక. అంటే ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎలాంటి ఆత్మ సంబంధమైన శరీరంతో ఉన్నాడో మనం కూడా అదే శరీరంతో ఉంటామని చెప్తున్నాడు యోహాను. అదే శరీరం, వాడబారిన శరీరం, అక్షమి కాని శరీరం, బలమైన శరీరం. యేసు ప్రభు శిష్యులు గదిలో ఉన్నప్పుడే లోపలికి వెళ్ళిపోయాడు. అలాగా శరీరం ఉన్నప్పుడు వెళ్ళలేదు ఆయన. కానీ లేచిన తర్వాత ఆ శరీరానికి గోడలు కూడా అడ్డురా ఉంటాయి. ఒకళ్ళు నిజంగా ఇక్కడ ఇలాగ ఉంటే యేసు ప్రభుగాని వస్తే ఎవరు నిజంగా పవిత్రంగా ఉన్నారో వెళ్ళిపోతారు. ఒకళ్ళు నేను ప్రసంగం చేసి నేను సరిగలేను ఉండిపోతా, అరే మీరు ఉండిపోయారేంట్రా బాబు అంటారు. ఇంకా అలాగైపోతా ఒకసారి, మీరుండిపోయారా, మీరు ఎంత భక్తిపరులు అనుకున్నా, ఎంత పరిశుద్ధులు అనుకున్నా, ఎంత నీతి అనుకున్నా, నేను వాక్యాన్ని పాటిస్తారు అనుకున్నా, మీరుండిపోయారా, ఆ స్థితి వచ్చేస్తుంది. అందుకోసం అక్కడ చెప్తున్నాడు మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము. అది ఇక వయసుతో సంబంధం ఏమీ లేదు. అది ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటాయి, దానికి ఏం అవసరం లేదు. ఇంకా ఓన్లీ ప్రే అండ్ లవ్లీ ఇంకంతే. నచ్చదు. ఆయన చూడండి, ఇది ఇంపార్టెంట్ మాట. ఇది ఆయన యందు ఈ నిరీక్షణ అంటే
యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయే ప్రార్థన చేస్తున్న విజ్ఞాపన చేస్తున్నాడు. తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఒకరోజు, ఏ క్షణం వస్తాడో తెలియదు. యేసు ప్రభు వస్తాడు అని ఎవరికైతే హోప్, నిరీక్షణ ఉందో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా భూమి మీద? చెప్పండి. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్టుగా తాను పరిశుద్ధంగా ఉంటాడంట. ఇంకా సినిమాలు ఎందుకు చూస్తాడు? ఎప్పుడు ఇది చెప్తున్నాడు అనుకుంటారేమో. నీకు సీరియల్ ఎందుకు చూస్తాడు? జబర్దస్త్ ఎందుకుంటాయి, అబద్ధాలు ఎందుకుంటాయి, మోసం ఎందుకుంటాయి, కపటం ఎందుకుంటుంది? నిరీక్షణ పైన ఉంది. నిరీక్షణ ఉంది కనుక ఈ భూమి మీద కరెక్ట్గా ఉంటాడు. నోరు కరెక్ట్ పెట్టుకుంటాడు, కళ్ళు కరెక్ట్ పెట్టుకుంటాడు, థింకింగ్ కరెక్ట్ పెట్టుకుంటాడు, బిహేవియర్ కరెక్ట్ పెట్టుకుంటాడు. ఆ నిరీక్షణ లేని వాళ్ళు ఇక్కడ సరిగా ఉండరు. ఇదే ప్రభు చెప్పిన పాట. నీకు నిరీక్షణ ఉందంటే వాక్యానుసారంగా నడుస్తా. పట్టింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఇది. నిరీక్షణ లేదంటే వాక్యానికి లోబడరు ఇక్కడ. అంటే ప్రభు చెప్పాడు, మరణకరమైన పాపం మరణకరమ కాని పాపం. మరణకరమైన పాపం ఏంటంటే నోయింగ్లీ మరణకరమైనది, అన్నోయింగ్లీ వేరు. బైబిల్ చూడండి 5 రకాల బలులు ఉన్నాయి. ఇంటెన్షనల్ ఉంది, తర్వాత ఏంటి గిల్ట్ కూడా ఉంది. అంటే చేయని దానికి ఉంది బలి, చేసిన దానికి కూడా ఉంది బలి. ఒకటేమో సమాధాన బలి అన్నాడు, రెండోది పాప పరిహార బలి అన్నాడు. దహన బలి వేరు. మళ్ళా దహన బలి అంటే టోటల్గా నీ శరీరాన్ని సజీవ్యామంగా దేవునికి సమర్పించుకోవడం. ఇంకా టోటల్గా అయిపోవాలి తప్ప ప్రభా నా చేయిస్తాను నా కాలేమని అనకూడదు, ఇంకా నా కాలిస్తాను కళ్ళు ఏమని అనకూడదు. టోటల్గా ఆయన చిత్తం జరిగినట్టే శరీరాన్ని ఉపయోగించాలి. అది రియల్ వర్షిప్ అంటారు. శరీరాన్ని సమర్పించుకోవాలి పూర్తిగా. సో అలాగా ఎవరైతే యేసుప్రభు వస్తున్నాడు అనే నిరీక్షణ ఉందో రోజుని ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు భూమి మీద, లేకపోతే కరెక్ట్గా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఎందుకన్నాడంటే సజీవులకే దేవుణ్ణి. వాళ్ళకు నిరీక్షణ ఉంది, చనిపోలేదు, వాళ్ళు సజీవంగా ఉన్నారు నిరీక్షణ బట్టి, విశ్వాసాన్ని బట్టి. సో అలాంటి వాళ్ళకి దేవుణ్ణి. సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ కూర్చున్నామంటే ప్రభు నమ్ముకున్నాం, పాపాలు ఒప్పుకున్నాం, క్షమించబడ్డాయి, యేసు రక్తంలో కరగబడ్డాం. అయితే ఆ నిరీక్షణ ఎప్పుడు మనకి ఉండాలి. ఉంటే అది కరెక్ట్గా నిలబడుతుంది, రెగ్యులర్గా నిలబడుతుంది, ఒకరోజు కాదు, ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలి. అది రెండో విషయం. అది సద్దుకేలతోటి. మూడోది చివరిది ఏంటంటే ఒక శాస్త్రి వచ్చి వారు బాగుగా తర్కించారు. లేకపోతే చూడండి 28వ వచనం అనుకుంటా, అది 12:28 మళ్ళీ చూడండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి యేసయ్య సద్దుకేలతో తర్కించడం విని యేసు వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు ప్రశ్న. ఏమన్నాడు? ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైనది ఏదని ఆయన అడిగను. అందుకు యేసు ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు. చూడండి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అన్ని పూర్ణ అని అన్నాడు. చూడండి, అంటే వితౌట్ రిజర్వేషన్ అని. వితౌట్ రిజర్వేషన్, పూర్ణ మైండ్. అంటే పూర్ణ మైండ్ అంటే ఏంటంటే నీ థింకింగ్. అది ఎవరికి తెలియదుగా. నీ థింకింగ్ అంతా కూడా దేవుడి పరిపాలనకి సరిపోయేటట్టుగా ఉండాలి నీ థింకింగ్, దేవుని రాజ్యానికి. రెండోది నీ బలాన్ని దేవుని రాజ్యానికి సరిపెట్టేట్టుగా ఉపయోగించాలి, అనవసరంగా చేయకూడదు. అలాగే నీ హృదయం కూడా దేవునికి సరిపెట్టేట్టుగా ఉండాలి. కానీ అన్ని గదులు ఇచ్చేసి దేవుడికి బట్ ఒక గది మాత్రం పెట్టుకుంటా అనకూడదు, టోటల్గా అన్నాడు. అందుకోసం పూర్ణ అని రాయగలిగాడు అక్కడ, రాశాడు దేవుడు. అలాగే ఇంకో మాట కూడా ఉంది. ఏమంటాడంటే అక్కడ, రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే ఏది లేదని అతను. అప్పుడు ఆ శాస్త్రి ఏమంటాడు చూడండి, ఏమంటాడు? బోధకుడా. ఏమంటాడు యేసు ప్రభుని? ఆయనేమో ప్రభు, ఈయనేమో శాస్త్రి. నువ్వు బాగా చెప్పావు బోధకుడా అంటున్నాడు. ఏంటి? సర్వాంగ హోమముల కంటే, బలులు అర్పించడం కంటే లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్, ఇది చాలా శ్రేష్టమైనది ఇది అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. ఈయన
బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమం కంటే బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అధికమైన ఆయనతో చెప్పగానే యేసుప్రభు ఇప్పుడు ఆయన గురించి ఏమన్నాడు చూడండి ఒకసారి. వివేకముగా ఇప్పుడు ఎలా చేశాడు? ఫస్ట్ వాళ్ళు ఏమో హిపోక్రసీ, చెప్పండి. ఫస్ట్ వాళ్ళు ఏంటది? రెండో వాళ్ళేమో ఇగ్నోరెన్స్. ఈయనేంటంటే వివేకంగా ఉత్తరం ఇచ్చాడంట. వివేకం అంటే ఏంటంటే అండర్స్టాండింగ్. విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. ఇప్పుడు గడ్డి ఎండిపోతుంది అంటే దానికి ఏమి లేవు, మాట్లాడాలా? నీళ్ళు లేవు, మనకు నాలెడ్జ్ అది, అవునా లేదా? అవునా? ఇప్పుడు నీళ్ళు వేస్తే చెట్టు ఏమవుతుంది? మొక్కలు. అండర్స్టాండింగ్. ఇప్పుడు నీళ్ళు వేయడం అనేది ఏంటంటే జ్ఞానం అన్నమాట అది. ఇప్పుడు ఇతను ఎలాగ ఉత్తరం ఇచ్చాడంటే చూడు, సొలొమోను కూడా అది చెప్పాడు. దేవుడు ఏమంటే బుద్ధి అడిగాడు. బుద్ధి అంటే అండర్స్టాండింగ్ అనమాట. ఆయన నా ముందు ఎవరు నిలబడినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటున్నాడు. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు అర్థం అవ్వాలంటాడు. సో అండర్స్టాండింగ్. సో అలాగే అతడు హృదయాన్ని చూశాడు. ప్రభు స్కాన్ చేశాడు ఒకసారి. ప్రభు స్కాన్ చేసేస్తాడు హృదయాలని. తెలుసు కదా మనకి, తెలుసా లేదా? ఆయన తెలుసు, అయినా సరే మళ్ళీ వెళ్ళిపోతాడు. అన్నీ తెలుసు. ఆయన చూస్తాడని తెలుసు, అవునా? ఆయన చూస్తాడని తెలుసు, ఆయన వింటాడని తెలుసు. అలా మళ్ళీ హలో హలో ఆయన వింటున్నాడు. అన్నీ తెలిసే చేస్తాడు. ఎందుకో తెలుసా? లోపల ఆత్మశక్తి లేక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు వివేకంగా ఉత్తరించమని యేసు గ్రహించంటే ఈ లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్ అనేది ఈయన తెలుసు. అది తెలిసి అడుగుతున్నాడు. అండర్స్టాండింగ్ తోటి అడుగుతున్నాడు, తెలుసు. అయితే యేసుప్రభు చాలా ఒక మాట చెప్పాడు ఆయనకి. చూడండి కింద, ఇప్పుడు అది ఇంపార్టెంట్. నువ్వు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని చెప్పాడంట. ఇప్పుడు చెప్పండి అది. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవన్నాడు అంటే అర్థం ఏంటంటే, బాబు నువ్వు బస్ దగ్గర ఉన్నావు కానీ బస్సు లోపల లేవన్నాడు. నువ్వు విమానం దగ్గర ఉన్నావు కానీ విమానం లోపల లేడన్నాడు. ఇప్పుడు విమానం లోపల ఉంటే తీసుకెళ్తుందా లేకపోతే పక్క నుంచి తీసుకెళ్తుందా? చెప్పాలి, చెప్పండి. లోపల ఉంటే, బస్సు లోపల ఉంటే మంచిదా, పక్కన నిలబడితే మంచిది? ఇప్పుడు ఏమనంటే నువ్వు దేవుని రాజ్యానికి పక్కన ఉన్నవయ్యా అని చెప్పాడు. చూడండి, అంటే అర్థం ఏంటి? దేవునితో నీకు సంబంధం లేదు, రిలేషన్షిప్ లేదు నీకు. యు నో ఎవ్రీథింగ్. నీకు వర్డ్ ఆఫ్ గాడ్ తెలుసు, సింగింగ్ తెలుసు, ప్లేయింగ్ తెలుసు, పరిచయం తెలుసు, అన్నీ తెలుసు నీకు. బట్ టాకింగ్ ఉంది కానీ నీకు వాకింగ్ లేదన్నాడు. చెప్పండి, నీకేముంది? చెప్పండి. అది మళ్ళీ నిద్రపోతారనుకుంటా, లేదు కదా? ఒకసారి అలాగనే ఉంటా. చర్చిలో పాస్టర్ గారు చెప్పాడంట, ఇప్పుడు మనం స్థలం కొందాం అనుకుంటున్నాం మేరీల్యాండ్లో. దానికి ఒక 100 కోట్లు అవుతాయి. 100 కోట్లు అవుతాయి. ఎవరు ఇద్దాం అనుకుంటున్నారు? మీ చేయి పైకి ఎత్తండి అన్నాడు ఆయన. ఎవరు ఎత్తలేదంట. ఒక ఆమె నిద్రపోతుందంట. అయితే చేయి పైకి ఎత్తండి అంటే ఆమెకు అదే వినపడదు, ముందు డబ్బులు సగం వినపడలే. అందరికీ వినపడేది కాపుకున్నారు, ఈ మాత్రం చేయి పైకిందట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంటే, ఇదిగో ఇవి ఇస్తాను ఇప్పుడు 100 కోట్లు. అందుకోసం ఏంటంటే దేవుని స్తోత్రం. చేతులిద్దాం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి బాబు నీకు టాకింగ్ ఉంది కానీ వాకింగ్ లేదన్నాడు. టాకింగ్ ఉంది కానీ వాకింగ్, సేయింగ్ ఉంది కానీ డూయింగ్ లేదన్నాడు. అంటే చెప్తున్నావు నువ్వు. యేసుప్రభు గొప్పవాడు, ప్రేమ కలిగినవాడు, కృప కలిగినవాడు, దయగలిగినవాడు అంటున్నావు కానీ నీకు పాటించేది లేదు. అంటే లవ్ యువర్ గాడ్, దేవుని ప్రేమించేవాడు, ఆయన మాట విని దాని ప్రకారం నడుచువాడు. మరి పొరుగువాడిని ప్రేమించాలంటే ప్రభు చెప్పాడు, గాయ కోసం చెప్పాడు. గాయ కోసం ఏం చెప్పాడంటే, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్చు సౌఖ్యం ఉండాలని చెప్పాడు. గాయ ఎవరంటే ఒక ఎవాంజలిస్ట్, లేకపోతే ఒక మంచి బిలీవరు, లేకపోతే ఎవాంజలిస్ట్ ఆయన. సో ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లు సౌఖ్యం ఉండాలని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా చాలా విషయాలు ఏంటంటే కొన్ని వాక్యాలు కంఠస్థం తెలుసు మనకి. ఏంటి తెలుసా? అడుగుడు మీకు, మీరు నెక్స్ట్ మీరు చెప్పండి. అడుగుడు మీకు, తట్టుడు మీకు, వెతుకుడు మీకు. సో ఇది పట్టుకొని అడుగుతాం మన దేవుణ్ణి, అడగాలి. ఇంకో వాక్యం తెలుసు, ఫిలిప్పు 4:19, ఏది? క్రీస్తు యేసు మహిమలో పట్టుకొని చేస్తాం. ప్రభా ఫిలిప్పు 4:19, ఫిలిప్పు 4:19. అలాగే మత్తయి సువార్త 7:7 చెప్పు కదేవా,
అని మనం ప్రార్థన చేస్తాం, మంచిది, ప్రార్థన చేయాలి. అయితే ఇది కూడా అడుగుతుంటాం, ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని చెప్పుకోగద్దామంటే నీకు చెప్పలేదు, అది గాయకు చెప్పాడు. ఇది ఆలోచించుకోవాలి, అది నీకు చెప్పలే, దాన్ని పట్టుకుని నువ్వు అడుగుతుంటావు. అవునా లేదా? ఫిలిప్పి 4:19 నీకు చెప్పాడా? ఫిలిప్పి సంఘానికి చెప్పాడు. దాన్ని పట్టుకుని అడుగుతుంటావు, ప్రభా నువ్వు చెప్పావంటే అంటే ప్రభా నీకు చెప్పలేదయ్యా, నేను ఫిలిప్పి సంఘానికి చెప్పాను, నేను గాయకు చెప్పాను, నేను దాన్ని పట్టుకుని నువ్వు అడుగుతా ఉంటాయా? యోహాను ప్రార్థన చేసింది గాయ కోసం చేశాడు. ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి, నువ్వు నీ ప్రాస్పరిటీకి ఉండాలి, నీకు పీస్ ఉండాలి, లేదా నీ ఫిజికల్ హెల్త్ ఉండాలి, అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లాలి అని గాయ కోసం ఆ యోహాను ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన నువ్వు చేస్తావేంటి? ఒకవేళ నిజంగా నువ్వు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి, ఫిజికల్ హెల్త్ నీకు ఉండాలి, మంచి శక్తి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, బలం ఉండాలి, ప్రాస్పరిటీ ఉండాలి, పీస్ ఉండాలి, అన్ని విషయాలు నీకు కూడా ఉండాలి, అది కూడా నా ఇష్టమే, నా చిత్తమే అది. అయితే గాయలాగా నువ్వు ఉంటే నీకు వర్తిస్తుంది. అది ఫిలిప్పి సంఘస్థులాగా ఉంటే అది నీకు వర్తిస్తుంది. అప్పుడు దాన్ని వెతకాలి. ఫిలిప్పి సంఘం ఏం చేసిందో, గాయ ఏం చేసాడంటే, ఇప్పుడు చదివి ముగించేస్తాను, లాస్ట్ ఇంకా 5 minutes చదువుదాం. 3వ పత్రిక, యోహాను పత్రిక మొత్తం నుంచి చదువుదాం, చిన్నది అది, 1వ అధ్యాయము. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకి వ్రాయినది, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చదవండి. నెంబర్ 1 నేను చూసారా ఆయన గురించి చెప్పింది, నువ్వు సత్యముని అనుసరించి నడుచుకునిచున్నావని. గనుక ఎవరు వచ్చారు? సంఘస్థులు వచ్చి యోహాను దగ్గరకు వచ్చి, అయ్యా మన సంఘంలో గాయన ఎక్కుతున్నాడు, నిజంగా ఎంతో సత్య ప్రవక్తని కలిగి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు నాకు చెప్తున్నారు వచ్చన్నాడు. గాయ చెప్పుకోలేదు, వెళ్ళి ఎవరు చెప్పారు చెప్పండి? సంఘస్థులు చెప్పొచ్చు. ఎవరు చెప్పారు? సో మన గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? మన పేరెత్తితే సాక్ష్యం చెప్పాలి ఎవరైనా. యేసురాజు అంటే ఎవరైనా చెప్పాలి. అదే కాబట్టి మన సంఘస్థులకి మన గురించి, అందరి గురించి ఒకరికొకరు తెలిసిపోతుంది లేదా? తెలిసిపోద్ది. అందుకోసం సాక్ష్యం ఇంపార్టెంట్. చెప్పండి, ఏం ఇంపార్టెంట్? అది నిస్సారమైన ఉప్పులాగా ఉండకూడదు, సాక్ష్యం కలిగి ఉండాలి. నీ పేరెత్తి నిజంగానే భక్తుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, వాక్యానుసారంగా నడుస్తున్నాడు గాయు అని చెప్పి వీళ్ళు వచ్చి. కాబట్టి నీ సత్య ప్రవక్తను బట్టి సంఘస్థులు వచ్చి, సహోదరులు వచ్చి వాళ్ళు నీ గురించి నా దగ్గర చెప్తే నేను బహు సంతోషపడిపోయాను అన్నాడు. చూడండి, అంటే యోహానుకి సంతోషం ఏంటి? ఎన్ని డబ్బులు సంపాదించాం మనం, దాని కాదు సంతోషానికి. ఎంత ఇల్లు కొనిస్తాం, అది కాదు సంతోషం. ఎన్ని కార్లు కొని సంతోషం, ఎన్ని పొలాల స్థలాలకు, అది కాదు సంతోషం. అదంతా ఉంటే మంచిదే, మన శరీరానికి మంచిదే అది. సో ఆ డబ్బు సుఖాన్ని ఇస్తుంది. కానీ దేవుడికి సంతోషం, యోహానుకి సంతోషం ఏంటంటే వాక్యానుసారంగా నడుస్తున్నాడు గాయ వచ్చి. అబ్బా, అది నాకు చెప్తుంటే నా హృదయంలో సంతోషపడిపోయాను అంటున్నాడు. చూడండి, అది తండ్రికి సంతోషం, దేవుడికి. అన్నీ ఇప్పుడు గవర్నమెంట్లో 6 సబ్జెక్టులు ఉంటాయి, అవునా? సైన్స్, మ్యాథ్స్, హిందీ టీచర్ అంటే తెలుసు అందరికీ. 5 సబ్జెక్టులు 100కు 100 వచ్చినాయి, కానీ హిందీ మాత్రం 100కు 2 వచ్చినాయి. ఏమంటారు చెప్పండి? నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఇప్పుడు నువ్వు పాసా ఫెయిలా? అదే ఎవరు, నేను కూడా ఆలోచించుకోలేదు, ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళదే కదా. అది నిన్ను దేవుని దృష్టిలో నువ్వు పాసా లేకపోతే ఫెయిల్ క్యాండిడేట్ కింద ఉన్నావా అని ఆలోచించుకోవడం, అంతే కదా ఎవరైనా. నేనేమంటానంటే పాస్ అయిన సబ్జెక్టులు చెప్తాను, నాకు మ్యాథ్స్ 100కు 100, సైన్స్కి 100కు 100, సోషల్ 100కు 100 అంటే హిందీ సంగతి చెప్పాయి అంటాడు. నువ్వు హిందీ సంగతి చెప్పు, అన్నీ బాగానే ఉన్నాయి నీకు, కానీ అబద్ధం పోలేదు నీ దగ్గర నుంచి. చెప్పు దాని సంగతి ఏంటో. కపటం పోలే, చెప్పు దాని సంగతే. గర్వం పోలేదు, చెప్పు దాని సంగతే. అసూయ పోలేదు, చెప్పు దాని సంగతి. చెప్పు నువ్వేంటో. అది అడుగుతాడు దేవుడు. అది నువ్వేం చేస్తున్నావు? పాస్ అయిన సబ్జెక్ట్ చెప్తుంటావు, నాకు మ్యాథ్స్ 100కు 100 అంటావు. మంచిదే. అందుకే ఒక ఆయన అన్నాడు, యూ ల్యాక్ 1 thing అన్నాడు. ఏమన్నాడు అతను? ఏమన్నాడు? యూ ల్యాక్ 1 thing. అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఒకటి తక్కువ ఉంది నీకు అన్నాడు. అది అయితే పౌలు గారు అంటే ఐ డూ 1 thing అన్నాడు ఆయన. ఐ డూ 1 thing. చచ్చిపోతే పరలోకం వెళ్ళాలి, బహుమానం సంపాదించుకోవాలి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే గాయ కోసం చెప్తున్నారు. చదవండి. చెప్పగా విని బహుగా సంతోషపడిపోయాను.
నా పిల్లలు నా బిడ్డలు యేసు రక్తంలో కడగబడ్డ నా బిడ్డలు సత్యమును అనుసరించి వాక్యానుసారంగా నడుస్తున్నారని నడుచుకొనుచున్నారని ఆ, వినుట కంటే వినుట కంటే నాకు ఎక్కువైన ఎక్కువైన సంతోషంలో దేవుని స్తోత్రం హల్లెలూయా. తన బిడ్డలో మనందరం వాక్యానుసారంగా ప్రతిదీ నడుస్తుంటే ఫస్ట్ సంతోషపడే దేవుడే. ఇక అందుకని ఇంకేం లేదు. ప్లీజింగ్ గాడ్. అది ఒకటి అవలే. రెండో సాక్ష్యం ఉందండి కింద చదవండి. మరియు ప్రియుడా మళ్ళా రెండోది ప్రియుడా వారు పరదేశులైనను పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిందల్లా విశ్వాసికి తగిన విశ్వాసి తగినట్టుగా నువ్వు చేస్తున్నావు. వారు నీ ప్రేమను గూర్చి వారు ఎవరంటే వీళ్ళు పరదేశులు. చెప్పండి ఎవరు వీళ్ళు? ఇందాక వచ్చిన మా సంఘస్థులు, ఇప్పుడు వచ్చిన పరదేశులు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారు. సంఘం ఎదుట ఏం చేశారంట? వాళ్ళు చెప్పారు. చూడండి, వారు అన్యజనుల వల్ల ఏమి పుచ్చుకోకుండా ఆయన నామము నిమిత్తము బయలుదేరిని గనుక దేవునికి తగినట్టుగా నీవు వారికి సాగనింపిన ఎడల నీకు యుక్తముగా ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ముందే ఉన్నాడు, విశ్వాసకి తగినట్టుగానే నువ్వు చేసావు. ఏం చేశాడు? వాళ్ళు ఎవరో తెలియదు, యేసుప్రభు నామంలో వచ్చారు అంతే. సువార్త పని మీద వచ్చారు, యేసుప్రభు నామంలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశాడో ఎవరో తెలియపోయినా ఈయన ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి పిలుచుకున్నాడంట. ఇంటికి పిలుచుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతా లేదా? టైం ఖర్చు అవుతుందా? వంట చేయలేవుద్దా? ఇవాళ మా తమ్ముడు మా గ్రేస్ కూడా అందరి కోసం లంచ్ తయారు చేశాడు. లంచ్ డిన్నర్ మధ్యలో. మరి ఎంత కష్టం అవుతుంది చూడండి. అంటే వాళ్ళు బలాన్ని ఖర్చు పెడుతున్నారు, తర్వాత గాయ ఏం చేశాడు? తన డబ్బును ఖర్చు పెట్టాడు, టైం కూడా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అత్తగారు, అమ్మగారు కాదు, అమ్మగారు వస్తేనేమో, అత్తగారు వస్తే జండు బామ్ అంట, అమ్మగారు వస్తే లవ్ బామ్ అంట, అత్తగారు వస్తే జండు బామ్ అంటే 7 రోజులు ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతారు ఎట్లా ఉంటుంది. మీరు కాదు, మీరు మంచివాళ్ళు. అమ్మగారు వస్తే లవ్ బామ్ అంట, ఇంకా ఉండు. అయితే ఎవరో తెలియని ఆయన వాళ్ళ ఇంటికి వస్తే ఎంత ప్రేమించి వాళ్ళకి హాస్పిటాలిటీ ఇస్తున్నాడు, బలాన్ని ఖర్చు పెట్టాడు, టైం ఖర్చు పెట్టాడు, ధనాన్ని కూడా ఖర్చు పెట్టాడు. అది పొరుగు అని ప్రేమించాడు. ఎంతోమంది నశించే ఆత్మలు ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. లేకపోతే నువ్వెళ్ళి సువార్త చెప్పాలి, లేకపోతే వేరే వెళ్ళి సువార్త చెప్తుంటాను. దానికి నీ టైం ఖర్చు పెట్టాలా, నీ బలం ఖర్చు పెట్టాలా, డబ్బు ఖర్చు పెట్టాలా. అది చేయాల్సిన పని. లవ్ యువర్ గాడ్ అంటే అక్షరాల వాక్యం ఏం చెప్తుందో అలా నడవాలి. అది దేవుని ప్రేమించడం. రెండోది పొరుగువాడిని ప్రేమించడం అంటే మంచి సమరీడి కోసం చెప్పాడు. ఆయన డబ్బు ఖర్చు పెట్టాడు, టైం ఖర్చు పెట్టాడు, బలాన్ని కూడా ఖర్చు పెట్టాడు. సో అది దేవుడు కోరుకునేది. సో అందుకోసం ఈ రెండు చేయట్లేదు అనుకోండి, నీకు టాకింగ్ ఉంది కానీ వాకింగ్, నీకు టాకింగ్ ఉంది అంతే, ఊరికే చెప్తావు అంతే నువ్వు, మరి చేసి చూపించేది లేదు, నీకు మాట్లాడతావు అంతే కానీ పాటించేది లేదు. కాబట్టి దేవుడికి కావాల్సింది టాకింగ్ కాదు, వాకింగ్, సెయింగ్ కాదు, డూయింగ్. చెప్పడం కాదు, చేసి చూపించేది కావాలి. అలాంటి క్రైస్తవులు, అలాంటి విశ్వాసులు, అలాంటి పనివాళ్ళు, అలాంటి వాళ్ళు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ అలా చేయగలిగితే అన్ని విషయాల్లో నువ్వు కూడా వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటావు, తలగా ఉంటావు, తోకగా ఉండవు, నువ్వు పైవాడగా ఉంటావు, కిందవాడగా ఉంటావు. నువ్వు వెళ్ళేటప్పుడు దీవెన, ఇంటికి ఎవరైనా వస్తే దీవెన, నీ గర్భఫల దీవెన, నీ భూఫలం దీవెన, నువ్వు బ్లెస్సింగ్గా ఉంటావు. నువ్వు కష్టార్జితం కూడా దీవించబడుతుంది. అలాగా దేవుడు తప్పగా దేవుడు చేస్తుంది. దూతలు కావలా ఉంటారని చెప్పాడు. సింహం పిల్లలు ఆకలి ఉంటుంది కానీ దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా ఆకలి కూడా ఉండదు. ఈ ప్రామిసెస్ చాలా ఉన్నాయి, వాగ్దానాలు. అవన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలని దేవుడు చూస్తాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే హిపోక్రసీ కుదరదు, నటించొద్దు అంటాడు దేవుడు. రెండోది ఇగ్నోరెన్స్ కాదు, లేఖనం గాడ్స్ పవర్ కూడా తెలియాలి. దేవుని శక్తి ఏంటో మండుతుంది పొద కానీ కాలిపోట్లే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు పవర్ చూపించాడు. అదే శక్తి యేసు ప్రభు ద్వారా దేవుడు 33 సంవత్సరాలు చూపించాడు. అదే శక్తి పరిశుద్ధాత్మను పంపించి సేవకుల ద్వారా కూడా, మన ద్వారా కూడా దేవుడు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. సో అలాగేంటంటే ఒక్కొక్కరు ఒక నిప్పు కణమలా మారాలి. మేడగదిలోకి 120 మంది బొగ్గుగన్లు వెళ్ళినాయి, ఎన్ని మసిబొగ్గులు వెళ్ళాయి. కానీ మేడగదిలో వాళ్ళు తిరిగి వచ్చిన పిల్లలు తెలుసా, నిప్పు కణములుగా వచ్చారు, ప్రపంచాన్ని తలకిందులు చేశారు. కాబట్టి అలాంటి అనాయింటింగ్, అలాంటి అభిషేకం, అలాంటి దేవుని శక్తి, దానికోసం మనం ముందుకెళ్ళి
మన క్యారెక్టర్లో కాదు, తర్వాత దేవుని శక్తి మేనిఫెస్ట్ చేయాలి ప్రపంచానికి. దేవుడు ఎవరో చూపించాలి మన ద్వారానే. అందుకోసం పౌలు గారు జైల్లో ఉంటే అతను ఏమన్నాడు, అయ్యలారా అన్నాడు. ఎందుకని? దేవుని పవర్ చూశాడు, దేవుని క్యారెక్టర్ చూశాడు. అందుకోసం అతను చేంజ్ అయిపోయాడు. సో అలాగా మరి కర్మెల్ చర్చ్ మన ప్రియులు, మనం అంత ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్కరు మండుచు ప్రకాశ దీపంలా ఉండాలన్న ఆశ, ఒక నిప్పు కనుమలుగా మార్చబడి మీరు ఎక్కడుంటే అక్కడ ఆఫీసులో ఉంటే మీ దేవుని శక్తి మీ ద్వారా బయటికి వెళ్ళాలి మీ ద్వారా. అది దేవుడు కోరుకునేది. మీ ప్రేమ, దేవుడి ప్రేమ కూడా క్యారెక్టర్ ద్వారా మన ద్వారా బయటికి వెళ్ళాలి. సో అలాగా వెళ్ళటానికి తగిన కృప, అభిషేకం, శక్తి దేవుని అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం మోకరించి, తగ్గించుకుందాం దేవుని సన్నిధిలో. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. దేవా యేసు అయ్యా, ఎస్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆలోచించుకుందాం. పరిచయులు హెరోదులు వచ్చారు. వాళ్ళు వచ్చి పన్ను ఇవ్వాలా వద్దని అడుగుతున్నారు, తప్పు పట్టుకోవాలని. యేసులు ఎవరు తప్పు పట్టుకోలేరు. ప్రభు వాళ్ళ వేషధారణ ఎరిగానే ఉంది బైబిల్లో. కాబట్టి ప్రభు పైకి ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నీతిగా, వాక్యానుసారంగా ఉన్నట్టే నేను కనబడుతున్నాను. నిజానికి మీరు కోరుకున్న పవిత్రత, పరిశుద్ధత నా దగ్గర లేదు. నా కళ్ళలో కనబట్టలేదు, నా తలంపులు కనబట్టలేదు, నా హృదయంలో వైఖరిలో కనబట్టలేదు. ఒప్పుకుంటున్నాను యథార్థంగా నీ సన్నిధిలో. ఎందుకంటే ఇదే తప్పులో, ఇదే పాపంలో నేను కళ్ళు మూస్తే నీ దగ్గర రాలేను. నేను యేసయ్యా నీ దగ్గర రాలేను దేవా. నేను ఎప్పుడు కళ్ళు మూస్తాను కూడా నాకు తెలియదు. నీ దగ్గర రాలేను. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, క్షమించు ప్రభా. ఏ విషయంలో నా మనస్సాక్షి ఇప్పుడు చెప్తుందో క్షమాపణ అడుగుతున్నాను దేవా. తండ్రి నీకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదయ్యా. టైం ఇవ్వలేదు, టాలెంట్స్ ఇవ్వట్లేదు, నీ కొరకు ట్రెజర్ కూడా ఇవ్వట్లేదు. నా హృదయాన్ని నీకు ఇస్తానంటున్నాను కానీ నాకు కలిగింది నీకు ఇస్తానని చెప్పలేకపోతున్నాను. ఫర్గివ్ మీ లార్డ్. ఈరోజు ఒక డెసిషన్ తీసుకుంటున్నాను దేవా. ఇప్పుడు దాకా నీకు ఏది ఇవ్వలేకపోయానో ఈరోజు ఇవ్వటానికి ఒక తీర్మానం చేసుకున్నాను. ఈరోజు నేను లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, క్షమించు ప్రభువా. నీ రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించిన ఆయన. దేవా, సద్దూకేలు మరణం అంతం అనుకున్నారు, కానీ మరణం ఇంకో లోకానికి ప్రారంభమని వాళ్ళు గ్రహించట్లేదు నాయన. వారు గ్రహించట్లేదు. 5 పుస్తకాలు నమ్ముతున్నారు, కానీ పుస్తకంలో ఉంది మాత్రం వారు గ్రహించట్లేదు. అందుకే లేఖనం గ్రహించట్లేదని మీరు చెప్పారు. అబ్రహాం ఇస్సాకు దేవుని సజీవులుగా దేవుని అన్నావు ప్రభు, తిరిగి రాబోతున్నాం. మీరు ఎవరికైతే అబ్రహాం ఇస్సాకు యాకోబులాగా పునాదులు గల పొట్టని మీద ఉంటుందో వాళ్ళు పవిత్రంగా ఉంటారని చెప్తున్నాం. వాక్యానికి లోబడతారు, వాళ్ళు అన్నీ లోబడతారు. కాబట్టి నైనా నా చూపు ఇంకా కిందే ఉందయ్యా. భూ సంబంధమైన వాటి మీద నా చూపు ఉంది దేవా. నా చూపుని మార్చండి, నా స్థితిని మార్చండి. నీ వైపునైనా పరలోకం వైపు ఫోకస్ పెట్టుకుంటే సహాయించండి. ఎక్కడెక్కడ ఏరియాలో పరిశుద్ధత లేదో శరీరాశీతో దాన్ని తొలగించండి, నేత్రాశని తొలగించండి, గర్వాన్ని తొలగించండి ప్రభా. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. కళ్ళు మూస్తే అబ్రహాం ఇస్సాకు యాకోబులాగా సజీవంగా నీ సన్నిధిలో ఉండాలి సదాకాలం ప్రభా. అందుకే నాతో మాట్లాడుతున్నావు దేవానికి స్తోత్రం. అలాగే నాయన ఆ శాస్త్రికి ప్రభా మాట్లాడుంది కానీ చేసి చూపించేది లేదు. అందుకే నువ్వు పరలోక రాజ్యానికి దగ్గర ఉన్నావు, దూరంగా లేవు. యేసు ప్రభు దేవుని కుమారుడిని నమ్మి పాపంలో ఒప్పుకొని క్షమించబడి ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తాయి. నీతో సంబంధం తీగ ద్రాక్షలతో ఉంటే అది ఫలిస్తుంది, క్యారెక్టర్ మారుతుంది, స్వభావం మారుతుంది, పరిస్థితి అని మారుతాయి. ఆ రీతిగా ప్రభా లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్ ఎప్పుడైతే చేస్తామో, గాయ ఎలా చేశాడో అలాగే మేము చేస్తే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఆగిపోయిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. తీర్మానం చేసుకుంటే ఈరోజు తీర్మానం చేసుకున్నాం ప్రభు. ఇంతవరకునైనా 2 విషయాల్లో నేను వెనకబడిపోయాను, కానీ ఆ 2 విషయాల్లో ఒక డెసిషన్ తీసుకున్నాను. పూర్తిగా నీ వాక్యం చెప్పిన నడుస్తాను. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్. నా శక్తిని, బలాన్ని ప్రభా నీ రాజ్యం దర్శించి ఆత్మ కోసం నేను వెచ్చించాలని ఒక తీర్మానం చేసుకున్నాను ఈ రోజునైనా. ఆ తీర్మానం చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు తన వాగ్దాన్ని నెరవేరుస్తాడు. తీర్మానం ఎవరైనా చేసుకుంటే లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, ఇప్పుడు దాకా ఈ విషయాల్లో వెనకబడిపోయాను, క్షమించు ప్రభువా అని క్షమాపణ అడిగిన వారు నిజంగా హృదయంలో పశ్చాత్తపడి ఏ మాట అయితే నేను దర్శించిందో క్షమాపణ అడిగితే రైజ్ యువర్ రైట్ హ్యాండ్, మీకోసం ప్రార్థన చేస్తాను. కుడి చేతిని చూపించండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ప్రభువు చూపించండి, చిన్న బిడ్డలాగా తగ్గించుకొని గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు ఉంటే రైజ్ యువర్ రైట్ హ్యాండ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. తండ్రి యేసయ్య నామములో నీకు మహిమకంత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. పాపం చేత అపరాధం చేత చనిపోయి మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మీరు మమ్మల్ని దర్శించారు.
మా పాపములన్నీ క్షమించారయ్యా, నీ రక్తంలో కడిగారు. అంతటితో సరిపోదు నాయన, నీకు ఇవ్వాల్సినవి నీకు ఇవ్వమని చెప్పావు, వేషధారంగా ఉండొద్దని చెప్పావు. అంతటితో సరిపోదు ప్రభా. మా చూపు అంతా, ఫోకస్ అంతా, నిరీక్షణ అంతా పైనున్న వాటి మీద ఉండాలి. అప్పుడే పరిశుద్ధంగా ఉండగలం. అలాగే ప్రభా, లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్, ఆ రెండు చేయకుండా నీ రాజ్యంలోకి మేము రాలేము నాయన. ఇది గ్రహించి, వాక్యాన్ని గ్రహించి విని ఈ రోజు నుంచి ఒక నూతన వ్యక్తిగా, నూతన బిడ్డగా ప్రభా నీ కొరకు జీవించాలి. నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నువ్వు కొనుక్కున్నావు, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు జీవించాలి. దీనికోసం కాదు, భూ సంబంధం వాటి మీద కోసం, పరలోక సంబంధమైన వాటి కోసం నేను జీవించాలి, బ్రతకాలి అని తీర్మానం చేసుకొని పశ్చాత్తాపడి కుడి చేతిని నీకు చూపించని బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ యేసు రక్తాన్ని బట్టి క్షమించి వారిని బలపరిచి వారు చేపట్టుకొని నీ ఆత్మాభిషేకం వారి మీద ఉంచి నూతన వ్యక్తిగా, నిప్పుకనముగా తండ్రి ఒక ప్రకాశించే దీపంగా నీ కోసం ముందుకు నడిపించమని, సహాయం చేయమని, నీ గ్రేట్ ప్లాన్, పర్పస్ అంతా కూడా ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని, ఏ బిడ్డలకు ఏ కోదు ఉందో యేసు నామములో తీర్చబడునుగాక తండ్రి. నీ కార్యము జరుగు అడ్డులు యేసునామములో తొలగి పోనుగాక, వారి కన్నీళ్ళు దుఃఖం సంతోషంగా మార్చబడుగాక మా తండ్రి. మీకు స్తోత్రం. అలాగే డేవిడ్ బ్రదర్ని, పాల్ బ్రదర్ని తండ్రి ఆయన మా తండ్రిని, ప్రేమ్ బ్రదర్ మీద దీవించమని, సాకాలందరినీ సంఘాన్ని దీవించమని, ఈ కార్యమేలు చర్చ ద్వారా ఈ ప్రాంతం పట్టబడాలి, అనేక మంది రక్షించమని బిడ్డలను వాడుకోలేమని ఇచ్చిన సమయాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ యేసునామములో ప్రార్థిస్తూ నీ వాక్యానికి నూరంతర ఫలం తేమని యేసునామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మరోసారి థ్యాంక్ యూ బ్రదర్ బాలు గారికి, ప్రేమ్ గారికి, డేవిడ్ గారికి.